హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియా గవర్నమెంట్ 2030కి ఫార్మా సెక్టర్ ని 200 బిలియన్స్ కి పెంచాలని కోరుకుంటుందండి. దానికి ఉన్న ఒక ప్లాన్ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అన్నమాట. బేసికలీ ఇది షాప్ సెటప్ చేయడానికి, అలాగే మెడికల్ డివైస్ తయారు చేయడానికి అండ్ అదర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కంపెనీస్ కి ఎంకరేజ్మెంట్ చేస్తుంది అనమాట. ఈ మూవ్ అనేది న్యూ జాబ్స్ క్రియేట్ చేస్తుంది, అలాగే ఫార్మా వరల్డ్ లో ఇండియా పేరుని బిగ్గర్ గా మారుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. WHO గ్లోబల్ వ్యాక్సినేషన్స్ లో ఇప్పటికే 2/3 ఆఫ్ వ్యాక్సినేషన్స్ అనేది ఇండియానే సప్లై చేస్తుంది. 2020లో 10% మార్కెట్ షేర్ నుండి 2030కి 20% షేర్ కి మారడం అనేది ఒక హానెస్ట్ డ్రీమ్ అండి. ఇండియన్ మెడ్టెక్ అనేది అసిస్టివ్ టెక్నాలజీ అండ్ స్మార్ట్ మెడిసిన్స్ ని ఇన్నోవేటింగ్ చేస్తుందండి. PLI స్కీమ్ రోబస్ట్ ఇండియన్ మార్కెట్ తో కలిసి ఫార్మా సెక్టర్ ని రీవ్యాంప్ చేయడానికి GE హెల్త్ కేర్ లాంటి గ్లోబల్ కంపెనీస్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. హెల్త్ కేర్ సెక్టర్ లో స్టాక్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం టాప్ 5 హెల్త్ కేర్ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ లారస్ ల్యాబ్స్ అండ్ లీడింగ్ మల్టీనేషనల్ కంపెనీ అండ్ బయోటెక్నాలజీ కంపెనీ. హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్ లో ఉంది. 2005లో డాక్టర్ సత్యనారాయణ చావా గారు స్టార్ట్ చేశారండి. ఈ కంపెనీ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, లోయెస్ట్ కాస్ట్ వర్షన్ ఆఫ్ బ్రాండ్ నేమ్ డ్రగ్స్ అండ్ కస్టమ్ సింథసిస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. లాస్ట్ 9 months లో లారస్ ల్యాబ్స్ 5.8 బిలియన్ క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. 2022 నుండి 2024 వరకు కంపెనీ 20 బిలియన్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని, అలాగే CDMO సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ మీద ఫోకస్ వల్ల 2025 ఇయర్ లో కంపెనీ బెటర్ గా పర్ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాన్ ARV ఫార్ములేషన్ సెగ్మెంట్ లో కంపెనీ లాంచెస్ కూడా ఉన్నాయండి. ఇమ్యూనో యాక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది న్యూ ఫెసిలిటీ ఆపరేషన్ లోకి వచ్చిన వెంటనే 500 ట్రీట్మెంట్స్ నుండి 2500 ట్రీట్మెంట్స్ కి పెంచడానికి కంపెనీకి హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ న్యూ ఇంక్యుబేషన్ ఇమ్యూనో యాక్ట్ అనేది ఫ్యూ కంట్రీస్ లో మాత్రమే యాక్సెస్ చేయగల ఒక ఇన్నోవేటివ్ క్యాన్సర్ థెరపీ అండి. ఇందులో స్పెషల్ ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్ ప్రొవైడ్ చేసే కాస్ట్ లో 1/10 ఆఫ్ కాస్ట్ కే లారస్ ల్యాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 22,744 crores ఉందండి. ROCE 22.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 3.49 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 2,134 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. మార్చ్ 2023లో కంపెనీ 6,041 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 793 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ లాస్ట్ 5 years నుంచి డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ 2023కి 27.18% ఉందండి. FI షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 24.03% నుండి 25.39% కి. అండ్ DI షేర్ హోల్డింగ్ కూడా 11.01% నుండి 11.13% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.75% నుండి 36.30% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 421 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కోవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ అండి. తమిళనాడులోని కోయంబత్తూరులో 1998లో ఎస్టాబ్లిష్ అయిన మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ ప్రొవైడర్ అనమాట. అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ కేర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. కోయంబత్తూరులో మోస్ట్ ట్రస్టెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీస్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తుంది. టాప్ అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ లో పల్మనరీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ని అప్గ్రేడ్ చేసింది. వాళ్ళకి ఫస్ట్ టైం కోవై మెడికల్ కొంగు రీజియన్ లో ఫోటల్ సర్జర్స్ అలాగే జనరిక్ మెడిసిన్స్ ని కండక్ట్ చేసిందండి. తమిళనాడు గవర్నమెంట్ 2023-2024 బడ్జెట్ లో 5.3% హెల్త్ కేర్ కోసం అలికేట్ చేయడంతో కంపెనీకి స్ట్రాంగ్ రీజియనల్ ప్రెజెన్స్ ఉండడం వల్ల పొటెన్షియల్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. కంపెనీ కాన్స్టెంట్ గా ఓవర్ ది ఇయర్స్ బెడ్ కెపాసిటీని కూడా పెంచుతుందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 1715 నుండి 1925 బెడ్స్ కి పెంచింది. గోయింగ్ ఫార్వర్డ్ న్యూరాలజీ అండ్ కార్డియాలజీ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది రెవెన్యూ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మెడికల్ కాలేజెస్ నుండి కూడా రెవెన్యూ కాంట్రిబ్యూషన్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. అలాగే వెస్టర్న్ సౌత్ రీజియన్స్ లో హై పొటెన్షియల్ మార్కెట్స్ మీద ఫోకస్ తో పాటు Tier 3, Tier 4 మార్కెట్ లో ప్రెజెన్స్ ను కూడా ఎక్స్పాండ్ చేస్తుంది. కంపెనీ కొత్తగా 20 ల్యాబ్స్ ని యాడ్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,049 crores ఉందండి. ROCE 16.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.7% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 144 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 392 crores మాత్రమే ఉంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 1020 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 5 years గా కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 116 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ కి 56.44% ఉంది. FI షేర్ హోల్డింగ్ 2.24% ఉంది.
డిఏ షేర్ హోల్డింగ్ 2.09% ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 39.24% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3675 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 33% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 93% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ అండి. 1949 లో స్టార్ట్ అయిన లాల్ పత్ ల్యాబ్స్ అనేది ఇండియాలోనే వ్యాస్ట్ డయాగ్నోస్టిక్ మార్కెట్ లో లీడింగ్ ప్లేయర్ అండి. అక్రాస్ ఇండియా 189 క్లినికల్ ల్యాబొరేటరీస్, 4500 పేషెంట్ సర్వీసెస్ సెంటర్స్ నెట్వర్క్ తో కంపెనీ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అలాగే అదర్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తుందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ రిఫరల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉందండి. 2021 లో సబర్బన్ డయాగ్నోస్టిక్ ని బై చేసిన తర్వాత సౌత్ ఎకో సిస్టమ్ లో కూడా ఎక్స్పెండ్ అయిందన్నమాట. డిజిటల్ అండ్ ఇన్ఫోసెక్ ఇన్వెస్ట్మెంట్ కి లీడర్ గా ఉన్న డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ 2023 లో ముంబై రీజనల్ రిఫరెన్స్ ల్యాబ్స్ ని కూడా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,190 crores ఉందండి. ROC 18.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 39 రూపీస్ 50 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 299 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 2017 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 241 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిసెంబర్ క్వార్టర్ కి 54.60% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 24.35% నుండి 25.36% కి పెరిగింది. డిఏ షేర్ హోల్డింగ్ కూడా 8.85% నుండి 9.27% కి పెరిగిందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.48% నుండి 10.12% కి తగ్గింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2180 రూపీస్ 35 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సన్ ఫార్మా లిమిటెడ్ అండి. వరల్డ్ లోనే 4th లార్జెస్ట్ స్పెషాలిటీ జెనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అన్నమాట. గ్లోబల్ జెనరిక్ మార్కెట్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. 1983 లో ఎస్టాబ్లిష్ అయిందండి. 43,000 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ తో ఇండియాలోనే బిగ్ ఫార్మా కంపెనీగా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. బ్రాండెడ్ జెనరిక్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో పాటు 100 కంటే ఎక్కువ కంట్రీస్ లో ఆపరేటింగ్ చేస్తుందండి. రీసెంట్ గా ఇజ్రాయెల్ లో సెకండ్ వెంచర్ ని కూడా బై చేసింది అనమాట. టోరో ఫార్మా తర్వాత లిబ్రా మర్జర్ లిమిటెడ్ లో 100% స్టేక్ ని బై చేసింది. ఇన్నోవేటివ్ ఫార్మాస్యూటికల్ డెలివరీ టెక్నాలజీ మీద సన్ ఫార్మా అనేది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేస్తుందండి. యాజ్ పర్ ఏ రిపోర్ట్ కంపెనీ ఇండియాలో 28 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసిన తర్వాత సన్ ఫార్మా నెంబర్ 1 డొమెస్టిక్ బ్రాండ్ గా మారింది. రీసెంట్ గా లాంచ్ చేసిన ఇన్ లైసెన్స్డ్ ప్రొడక్ట్ కూడా మంచి మొమెంటం ఉందన్నమాట. ఆల్మిరాల్ నుండి $20 million కూడా రిసీవ్ చేసుకుంది ఈ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,85,261 crores ఉందండి. ROC 16.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.6%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 31 రూపీస్ 10 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 1928 crores ఉంది. లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో 43,886 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 27% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8,513 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.48% ఉందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది 16.78% నుండి 17.08% కి. డిఏ షేర్ హోల్డింగ్ 19.56% నుండి 19.42% కి తగ్గింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.05% నుండి 8.92% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 16.795 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 41% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సిప్లా అండి. 1935 లో ఎస్టాబ్లిష్ అయింది. అఫోర్డబుల్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేసే మల్టీనేషనల్ ఫార్మా కంపెనీ అండి. COPD, ఆస్తమా, హెల్త్ డిసీజ్, రెస్పిరేటరీ డ్రగ్స్ ని సిప్లా తయారు చేస్తుంది. HIV అండ్ ఎయిడ్స్ యాంటీ రిట్రోవల్ డ్రగ్స్ లో కూడా లీడర్ గా ఉందన్నమాట. అక్టోబర్ 2023 లో సిప్లా US బేస్డ్ సబా ఇన్వెస్ట్మెంట్ లో 51% స్టేక్ ని $6 million కి సెల్ చేసింది అండ్ డిసెంబర్ 2023 లో సిప్లా గో యాక్టివ్ లో 420 million ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. డిజిటల్ టెక్ కంపెనీలో స్టేక్ ని 22.9% కి పెంచుకుందన్నమాట. 2014 నుండి 2023 వరకు సిప్లా ఓవరాల్ రెవెన్యూలో 5% కంటే ఎక్కువ R&D లోనే ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. ట్రేడ్ జెనరిక్ సెగ్మెంట్ లో 30 న్యూ లాంచెస్ తో సిప్లా గో యాక్టివ్ పార్ట్నర్షిప్ తో టైర్ 2 నుండి టైర్ 6 సిటీస్ లోకి బిజినెస్ ఎక్స్పాండ్ చేసే పనిలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,19,744 crores ఉంది. ROC 18% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.8% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 45 రూపీస్ 90 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 961 crores ఉంది. అండ్ లాస్ట్ 10 years నుండి చూస్తే కనుక కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో 22,753 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 2,833 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ ఇస్తుంది.
అండ్ కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 33.46% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 25.73% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 24.05% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.53% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1483 రూపీస్ 75 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇండియాస్ ఎకానమీ బూమ్ అవ్వడం వల్ల హెల్త్ కేర్ స్పెండింగ్ అనేది పెరుగుతుందండి. పాండమిక్ వచ్చిన తర్వాత పీపుల్ అనే వాళ్ళు మోర్ కాన్షియస్ గా ఉన్నారనమాట. ఇండియన్ గవర్నమెంట్ కూడా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో హెవీ ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేస్తుంది. ఫార్మా ఇన్నోవేషన్ లో ఇండియాకి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ కూడా ఉందన్నమాట. ఈ ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేస్తే ఇండియా ఫార్మా సెక్టర్ లో పొటెన్షియల్ గ్రోత్ ఉంది. చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పటికే హెల్త్ కేర్ స్టాక్స్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నారండి. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ నుండి అండర్ పర్ఫార్మెన్స్ లో ఉంది కాబట్టి. లార్జ్ ప్రొడక్ట్ లాంచెస్ అలాగే యుఎస్ మార్కెట్ లో ప్రైజింగ్ ప్రెజర్స్ ఉన్నప్పటికీ ఇండియన్ ఫార్మా సెక్టర్ ఎర్నింగ్స్ గ్రోత్ అనేది వెల్ పొజిషన్ లో ఉందండి. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.